హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను వంకాయ కూర చూపిస్తాను. ఇది ఎలా చేశానంటే పుస్తకంలో చూసి చేశానండి. పాత పుస్తకంలో చూసి, వంటల పుస్తకం అనమాట. ఆ రోజుల్లో ఈ యూట్యూబ్లు ఇవి లేవు కదా, గూగుల్లు. ప్రతి వాళ్ళ దగ్గర వంటల పుస్తకాలు ఉండేవి అనమాట. మా ఫ్యామిలీలో అయితే అందరి దగ్గర ఉన్నాయి. మేము కొత్తగా కాపురం పెట్టుకున్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తే అన్నీ రాసుకుని తెచ్చుకునేవాళ్ళం. మా అమ్మగారి దగ్గర మాలతీ చందూర్ పుస్తకం ఉండేది. ఆంధ్రప్రభ మ్యాగజిన్లో చూసి కటింగ్స్ కట్ చేసి కలెక్ట్ చేసినవి అన్నీ కూడా బుక్ ఉండేది. ఈ పుస్తకంలో అయితే అవన్నీ చూసి రాసుకుని పెట్టుకున్నాను. అవి అన్నీ పోగా 2 పుస్తకాలు మిగిలినాయి అన్నమాట. అందులో చూసి చేశాను వంకాయ కూర. బాగుండేయండి. ఆ రోజుల్లో కూడా ఎన్ని రకాలు ఉండేవో. ఇది 40 years బ్యాక్ బుక్ అన్నమాట. ఇది ఎప్పుడైనా చూసి వండుతూ ఉంటాను. ఈరోజు ఉండేది మాలతీ చందూరు బుక్లో చూసి. మా జనరేషన్ వాళ్ళందరికీ మాలతీ చందూరు, కాంతమణి గారు అన్నీ తెలుస్తాయి వంటలు పుస్తకాలు. మాలతీ చందూరు అంటే మా అమ్మగారి జనరేషన్. మా అమ్మమ్మ గారి టైంలో గృహలక్ష్మి అని మ్యాగజిన్ ఉండేదంట. మంత్లీనో వీక్లీనో ఉండేదంట. దానిలో వచ్చిన పేజెస్ అన్నీ టిప్స్ అన్నీ కలెక్ట్ చేసి మా అమ్మమ్మ గారు ఒక బుక్ కూడా తయారు చేశారు. ఈ రెసిపీ వంకాయ కూర అనమాట. వంకాయ చిన్న ముక్కలు కోయాలి, కడిగి తాలింపులో కడగాలి. తాలింపులో కరివేపాకు, లవంగాలు వేసి వంకాయ ముక్కలు అందులో వేసి ఉప్పు పసుపు వేయాలి. మగ్గాక 1 టీ స్పూన్ కారం జల్లాలి. ఇదనమాట. ఎంత సింపుల్గా ఉందో కదా. ఇప్పటికీ ఒక్కొక్కసారి కొన్ని రెసిపీస్ బయట న్యూస్ పేపర్లో కూడా వేస్తూ ఉంటాడు. ఫెమినా ఉమెన్స్ ఎరా అని మ్యాగజైన్స్ తెప్పించేదాన్ని. వాటిలో కూడా రెసిపీస్ బాగుండి. ఇది వంకాయ 1 తీసుకున్నాను. కడిగి పుచ్చులు లేకుండా చూసుకుని ఈ సైజు ముక్కలు కోసి నీళ్ళల్లో వేసుకున్నాను. ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. 6 లవంగాలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు. వంకాయ లాంటివి కలుపుకున్నప్పుడు ఎప్పుడైనా సరే స్పూన్ కాకుండా అట్ల కాడ తీసుకుని కలుపుకుంటే ముక్క విడిపోకుండా ఉంటుంది, చెదిరిపోకుండా ఉంటుంది. వేగాక నీళ్ళల్లో ఉన్న వంకాయలు నీరు లేకుండా చూసుకుని వేసుకోవాలి. వంకాయ కూర ఎప్పుడైనా సరే ఎక్కువ కలపకూడదండి. ఈ కూర మొత్తం మీద 3 సార్లు కలిపాను అంతే. కూర రెడీ అయిపోయింది. కలిపేసిన ముక్క పేస్ట్ అయిపోతుంది. ఏ వంకాయతోటైనా బాగానే ఉంటుంది. ఇది పొడుగు వంకాయ అయినా బాగానే ఉంటుంది, ఇంకా ఆకుపచ్చ వంకాయ అయినా బాగానే ఉంటుంది. సో పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోవాలి.
ఫస్టే బాగా ఉప్పు పసుపు కలిపిలో కలిపేసుకోండి. మళ్ళీ మెత్తబడిపోతుంది తర్వాత ఎక్కువ కలిపిన. ఒక్క వంకాయ కదా అని చిన్న ప్యాన్ పెట్టాను, నిండిపోయింది, కానీ బాగానే అయిపోయింది. మూత పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నా దగ్గర బుక్లో వంకాయతో 5-6 రకాలు ఇలా సింపుల్ వెరైటీస్ ఉన్నాయండి, చేసి చూపిస్తాను. అయింది కదా. ఇంకొకసారి ఒక స్పూన్ కారం వేసాను, అది క్లిప్పింగ్ మిస్ అయింది ఎక్కడో. లేతగా ఉంటే మరీ త్వరగా అయిపోతుంది, లేతగానే ఉంది ఇది. చూస్తానికి గింజలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ చాలా లేతగా ఉంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టాను. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ ఎలా అయినా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. నూనె అంత ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా తగ్గించేసుకోండి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వాడతాను. అదండి, మరి ట్రై చేయండి. ట్రై చేస్తారా? వంకాయ కూర సింపుల్గా. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.